107వ కీర్తన 8-9 వచనాలు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. అంటే టోటల్గా ఆశతో ఉన్న వారిని తృప్తి మేలుతో నింపే దేవుడు మన దేవుడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, చదువుకున్న వాక్య భాగమును దీవించి విరిచి వడ్డించి మమ్మల్ని దర్శించండి స్వామి. పెదవాల్టేరు సంఘాన్ని దీవించండి. ప్రార్థన ముసుగులో నాయనా తండ్రి, మేమేదో నాయనా అలవాటు నాయనా నీకు చెడు పేరు తెచ్చే బిడ్డలుగా మేము ఉండకూడదు. సంఘానికి మంచి పేరు, ప్రార్థన పేరట నాయన మా బ్రతుకులు నాయన వేషధారణగా ఉండకూడదు. ప్రార్థన వేషం వేసుకుని నీ నామాన్ని మేము నాయన తండ్రి అవమానకరం తేకూడదు తండ్రి. ఇటు నీకు సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. అంత్యదినాలలో మేము భక్తిపరులుగా జీవించినట్లు చదువుకున్న వాక్య భాగాన్ని ఆశీర్వదించి కృప చూపించమని నీ దాసుడు ఒట్టివాడ యోగ్యుడు అనర్హుడు తండ్రి. మీరు మాట్లాడండి. మాకిచ్చిన గొప్ప రక్షణకై, నిత్య జీవం కొరకై మేము ఈరోజు ఆరాధన మా బ్రతుకును మార్చే ఆరాధనగా, దేవ స్వభావంలో పాలివారై ఉండే ఆరాధనగా ఉండునట్లు ఈ ఆరాధన అంతటిలో మీరే అధ్యక్ష వహించి నడిపించి దీవించామని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంత్యదినాలను గూర్చి దావీదు ప్రవచించాడు. అంత్యదినాలను గూర్చి యెహోవా ఈ భూమి మీద 12వ కీర్తన మొదటి చరణములో ప్రవచించాడేమని? ఈ అంత్యదినాల కొరకే అన్నాడని. దేవా నన్ను రక్షించు, భక్తి గలవారు లేకపోయిరి, నరులలో ఉండకుండా నశించిపోయిరి. అంటే నశించిపోయారంటే కాదు, వారిలో ఉన్న భక్తి పోయింది, విశ్వాసం పోయింది. విశ్వాసభ్రష్టులు, భక్తి లేని దినాలు అంత్యదినాలు. కానీ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తులుడైన పౌలు 4వ అధ్యాయములో 7వ వచనములో తన కుమారునికి చెప్పాడు, భక్తి అంటేది సామాన్యమైన విషయం కాదు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోదు ఎవరితోటి, అవి విడిచిపెట్టి విసర్జించి. అందరు చెప్పండి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అని చెప్పాడు. ఈ దైవభక్తి మనం చేయడానికి ఆధారం ఎవరు? మనం భక్తి చేయడానికి ఆధారం ఎవరు? యేసు ప్రభువు వారు. కాబట్టి 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనములో ఏమనుందో చూడండి. అయినా నేను ఆలస్యం చేసిన ఎడల
అని అలా కిందకి చెప్తూ నిరాక్షేపముగా ఎన్నో వచనం అది 16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది అన్నాడు. దేవుని భక్తిని గూర్చిన మర్మము, దేవుని భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుని భక్తి అనేది ఒక మర్మము, మనకు అర్థం కాదు. ఎందుకు ఈ మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, యోబుకు అన్ని శ్రమలు పెట్టిన యోబు ఏం చేశాడు? దేవుడిని విడిచిపెట్టడం మానలేదు. సాతాను అనుకున్నాడు, అసలు ఏంటి ఇన్ని శ్రమలు పెట్టినా భక్తులు యేసయ్యను వదలట్లేదు అని. అర్థం కావట్లేదు ఆ భక్తి అంటే. ఇప్పుడు ఈ భూమి ఎక్కడుందండి? గాలిలో వేలాడుతుంది భూమి. యోబు చెప్పాడు గ్రంథంలో. అలాగే మన భక్తి గాలిలో లాగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ భూమి గాలిలో వేలాడినట్టు. ఎందుకు మనం దేవుని నమ్ముతున్నాం తెలియదు. ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే వదలట్లేదు. ఏంటంటే అది ఒక మర్మము భక్తి. భక్తికి కారణం ఏంటంటే, మొట్టమొదట ఆయన పరలోకము నుండి ఏం చెప్పాడు? అక్కడ ఒక 5 స్టెప్స్ వేసాడు, 5 స్టెప్స్ వేసాడు. ఏమన్నాడు? సశరీరుడుగా ప్రత్యక్షమాయను అనేది మొదటి స్టెప్. దేవుడు ఎక్కడున్నాడంటే ఊహించుకోండి, సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. కోటాను కోట్ల సంవత్సరాల్లో అక్కడ ఉన్నాడు. సడన్గా ఒక శరీరం, ఉన్న పళంగా శరీరంతో ఒకడు వచ్చాడు. దీనినే ఒకానొక ఘట్టంలో సశరీరుడు ఎలాగొచ్చాడంటే, ఇగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను కనియున్నానన్న ఒక కుమారుడు బయటకు వచ్చాడు శరీరంతో. ఇప్పుడు నేను అక్కడి నుంచి మన రాజు అంటే ఇక్కడ పెడితే, ఎక్కువ పెడితే రాజు 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 అన్నట్టు వస్తుంది ఎక్కువ. అలాంటి శబ్దం కాదు. ఆ వాక్యానికి నిలువెత్తు స్వరూపము, స్వభావం, ఒక శరీరం ఉంది. ఆ శరీరం అని సడన్గా ప్రత్యక్షమయ్యాడు. శరీరం సమీపించరాని తేజస్సులోంచి ఒక శరీరం వచ్చింది. అంటే మనం భక్తి చేయడానికి కారణం అక్కడ కిందన మర్మం అన్నాడు. అంటే అప్పటికే కొంతమంది దేవుడు సమీపించరాని తేజస్సులో ఉంటూను, దేవుని సృష్టి ముందు మానవులు చేయలే, దేవదూతలను చేశాడు. దైవ సృష్టి ముందు దేవదూతలను చేశారు. మొదట కుటుంబాలను చేశాడు, తర్వాత సమూహమును చేశాడు. రెండో దఫలో సముద్రమును చేశాడు. సముద్రం అంటున్నాను, సమూహము. ఒకేసారి ఎక్కువ మందిని చేశారు. మొదటిసారి కుటుంబములు ఉన్నాయి, రెండు. ఇది మీరు ఎలా చెప్పగలరండి అంటే, అది యోబు గ్రంథములో 31లో అక్కడ యోబు అంటాడు, ఆదాము చేసినట్లు. 31 ఎన్నో వచనం? 33 చదువమ్మా. వచ్చేయంటమ్మా కమలమ్మ. దేవునికి స్తోత్రం. నా దోషం దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి క్షమించండి. ముందు సమూహములను చేశాడు, తర్వాత కుటుంబములను చేశారు. ఇది ఆర్డర్. మనం తప్పు చెప్పిన లేఖను మనల్ని కరెక్ట్ చేస్తుంది. ఫస్ట్ బోల్డ్ మంది దేవదూతలను చేశారు, బోల్డ్ మంది. తర్వాత ఏం చేశాడు? కుటుంబములను చేశారు. భార్యాభర్తలు ఉన్నారు కుటుంబం అంటే. ఈ కారణాన్ని బట్టే పౌలు సరదాగా ప్రార్థన చేయలేదు, ఎఫెసీ పత్రికలో ప్రార్థన చేశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో ఏం ప్రార్థన చేశాడు? 3వ అధ్యాయము అందులోని ఆ మాట అనేటప్పుడు మొదట్లో నాకు అర్థం లేదు. ఎఫెసీ పత్రిక ఇలాగన్నాడు, కుటుంబాలు ఈ భూమి మీద మనమే ఉన్నాం కదా, పౌలేంటి భూమి మీదను పరలోకంలోను ఏ కుటుంబం బట్టి అంటాడు. చూడండి ఆ మాట చూడండి, 14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని అంటే కుటుంబాలు కొన్ని పరలోకంలో ఉన్నాయి, కొన్ని భూలోకంలో ఉన్నాయి. భూలోకం రాకమునపు కుటుంబాలు, నా కుటుంబాల ముందుకు దేవదూతలు సమూహం రోజు వచ్చి ఆదాముతో వాళ్ళు మాట్లాడారు. ఇది వాస్తవం. ఆదాం పాపం చేసిన వెంటనే చెప్పుకోలేకపోయాడు, ఎందుకంటే వాళ్ళు తిరస్కరిస్తారేమోనని దేవునికి తెలిసిపోయింది. మనమే కాదు, మనలాగా కుటుంబాలు యోబు గ్రంథానికి వెళ్తే ఎంత లోతైన సత్యం ఉంది బైబిల్లో మనకి. యోబు గ్రంథములో ఈ కుటుంబాలన్నీ ఒక దినము తటస్థిస్తాయంట యెహోవా దినానని యోబు చాలా స్పష్టంగా యోబు గ్రంథములో 1వ అధ్యాయం చూడండి. దేవదూతలందరూ తటస్థించి ఒక దినమని వివరణ ఇచ్చాడు యోబు. దేవదూతలు నిలుచుటకై తటస్థించెను అని 1వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 2వ చూస్తే అధ్యాయంలో చెప్తాడు, ఒక దినము తటస్థించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒక దినం అనేది, మరి మనం ఆదివారం అలాగ ఉన్నాం కదా, మరి ఏ దినం వాళ్ళు కొడుకుంటున్నారో తెలియదు మనకి. మేము కొంతమంది పిచ్చిపట్టి ఇలాంటి వాక్యాలు చెప్తారని కొంతమంది మమ్మల్ని విమర్శించచ్చు. కానీ ఈ లేఖనాల్లో ఉన్న ప్రతి మాటకు న్యాయం చేయాలి. అలా న్యాయము సమాన గౌరవము ఇస్తేనేమవుతుంది? లేఖనాల్లో ఉన్న ప్రతి మాటకు న్యాయము గౌరవం ఇస్తే లేఖన సారాంశం సత్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆదాము పాపం చేయకముందు పరలోకంలో ఏమున్నాయి? దేవుడు సమీపించరాని తేజస్సు ఉంది. ఆ తేజస్సు నుంచి మీరు ఇప్పుడు దాన్ని పిక్చరైజ్ చేసుకోండి. సడన్గా ఒక సశరీరుడు, అంటే ఉన్న ఫలంగా సశరీరుడు అంటే ఒక శరీరం దాల్చాడు. సడన్గా సమూహములకు సృష్టించాడు. తర్వాత దేవదూతలకు కనిపించాడు. వాళ్ళు కొద్ది కింద స్థాయి, వాళ్ళు కొద్ది శ్రేష్టమైన సమూహం, శ్రేష్టమైన వాళ్ళు కొద్ది కింద వాళ్ళు ఉన్నారు. దేవదూతలందరూ ఒకే రకం కాదు. ఇది యాంజిలాలజీ అంటే దేవదూతల గురించి. దేవదూతల్లో శ్రేష్టమైన జాతికి చెందిన వాళ్ళు 24 పెద్దలు, కెరూబులు, సెరాఫులు అన్నారు కదా. దూతలు వేరు, మహాదూతలు వేరు. ఇది యెషయా గ్రంథం. ఇందులోకి వెళ్తే టాపిక్ ఇది కాదు నాది. మనం భక్తి చేయడానికి సమీపించరాని తేజస్సును వదిలేసి కిందకి ఒక మెట్టు దేవుడు కిందకి దిగాడు మనం భక్తి చేయడానికి. దేవదూతలకు కనబడ్డాడు. ఆత్మలో ఏమని? తండ్రి. అప్పుడే ఆత్మలో అతను నీతిపరుడని తండ్రి చెప్పాడు, అతను తీర్పు పొందాడు. ఈ దేవదూతలు కనిపించిన తర్వాత ఎక్కడొచ్చాడంటే కరెక్ట్గా లూకాసు వార్త ఉంది కదా, తీకండి. నేడే రక్షకుడు పుడతాడన్నాడు. దేవదూత రక్షకుడు లోకమందు పుట్టి లోకమందు ప్రకటింపబడ్డాడు, నమ్మబడ్డాడు. మళ్ళా 5-6 ముక్కల్లో సువార్త చెప్పాడు. అంటే ఆరోహణుడై వెళ్ళిపోయాడు మళ్ళీ మీదకి. ఇదంతా భక్తిని గూర్చిన మర్మం ఇదంతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 16ల మాట చెప్పాడు. ఈ వచనాలన్నీ దగ్గర పోగేసి చూస్తే అంటే మనం భక్తి చేయడానికి మనకు యోగ్యత లేదు. దేవుడే తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. మనం భక్తికి ఆధారం ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య ఒకానొక కాలఘట్టంలో వచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ. నేను భక్తి చేస్తాను, నేను భక్తి చేస్తానంటే దేవుడు తగ్గించుకోకపోతే మనం భక్తి చేయలేము. మనం అలా తగ్గించుకొని లోకంలో వచ్చి ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటన మనం విన్నాము. మనం విని నమ్మి బాప్తిజం పొంది లోబడి ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే భక్తి అనగా అర్థము దేవుడు తగ్గించుకుంటేనే నువ్వు దేవుని ప్రేమలో పడ్డావు అని అర్థం. మనుషుల ప్రేమ కాదు ఇది. మనుషులు ప్రేమించే వాళ్ళు, మనుషులు ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందుకే మన పాటల్లో ఒరిజినల్ సాంస్క్రిట్ అనేది నేను ఆనందగీతం మన దాంట్లోని ప్రణవ నాదుని అనే మాట రాశాడు. ప్రణవం అంటే ప్రణయ్ అంటే అర్థం అంటే ప్రేమ.
నాద శరీరునితో మనము ప్రణవము అంటే ప్రేమలో పడ్డాము. మనము ప్రణవనాథుని అనే మాట ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఎంత వెయిట్ ఉందో యాత్రికుడి పదదంలో కీర్తనలకు అంత వెయిట్ ఉంది. ప్రణవ అనే మాట ప్రేమ. భక్తి చేయడానికి కారణము అంటే అంత ఈజీ కాదు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నవారు భక్తి చెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముసలమ్మ ముచ్చట్లు అంటే నేను చెప్పను. వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. ఎవరు ఏ చీర కట్టుకున్నారు, ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎవరు కారులో వచ్చారు, ఎవరు బండిలో వచ్చారు, అయినా మనకి ఎందుకండి? చర్చికి వచ్చామా, అందరితో కలిసామా, ఆరాధించామా, ప్రార్థన చేసామా, మన ఇంటికి వెళ్ళిపోయామా. ఇతరుల విషయాలు మనకి ఎందుకండి? అలాగైతే ఎప్పటికీ భక్తి చేయలేము మనం. సడన్గా ఉదయాన్నే మనకి పాస్టమ్ గారికి ఫోన్ వచ్చింది. పాస్టమ్ గారు నాకు మెసేజ్ పెట్టారు, నేను చూడలేదు. చర్చ్కి వచ్చాక మెసేజ్ చూడు అంటున్నారు. అన్నామణికేనా? అన్నామణికి ఫిట్స్ వచ్చి 7 Hillsలో అలా ఆయనకా? అది రాయలేదు అందులో. రాసారా? నేను చదవ. అన్నామణి ఆయనకి ఫిట్స్ వచ్చిందంట. లాస్ట్ టైం ఒకసారి వచ్చింది. అది వస్తూనే ఉంటుంది. ఫిట్స్ వచ్చిన వాళ్ళకి చల్లన్నము అదే కాదు, వేడిలో ఎంత ఉంటే అంత మంచిది. అటు వేడి ఉండకూడదు, ఇటు చలవ ఉండకూడదు. లేటెస్ట్ ఇప్పుడు తాళాల గుర్తు చేతిలో ఎట్టక్కర్ లేటెస్ట్ మెడిసిన్స్, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. మనకు తెలియదు, అది తెలుసుకోవాలి మెడికల్ దీంట్లో. దయచేసి దాన్ని ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే అలాంటికి సహవాసం కోసం తెలుసుకోవాలి మనం. లాస్ట్ టైం మనం వచ్చి ప్రార్థన చేస్తే చర్చ్కి వచ్చారు. మళ్ళా ఆయన నచ్చింది అడిగారు నన్ను, పాస్టర్ గారు ఎక్కడైనా చర్చ్ అన్నాను. ఇప్పుడు చెప్పిన వినే స్థితిలో లేనడం మనం చెప్పను. నేను అలాగే మా చర్చ్కే రండి అని నేను చెప్పను ఎవరిని, పిల్లలు. నేను ఏదైనా యేసు ప్రభువుని ఆరాధిస్తారు. కొద్ది బోధలో తేడాలు ఉంటాయి అంతే. ఎక్కడైనా యేసయ్య ఆరాధనే, కానీ బోధించే విధానంలో కొంతమంది కొన్ని లోతైన విషయాలు చెప్తారు, కొంతమంది చెప్పలేరు అంతే. బలమైన ఆహారం పెడితే వాళ్ళు బలంగా పెరుగుతారని అనుకోవడం పొరపాటు. చర్చిలో బలమైన ఆహారం పెట్టినా కూడా ఉపవాస ప్రార్థనలకు రావటం లేదు ఎవరు. అది నేను అనుకునే ఒకప్పుడు, అనుకోవట్లేదు నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి మారామంటూ వేషం వేస్తారని సరే ఉంది. కాబట్టి మన టాపిక్ ఏంటి అంటే, భక్తి కోసం దేవుడు తగ్గించుకుంటేనే భక్తి చేయగలుగుతున్నావు. గుర్తుపెట్టుకోండి. దేవుడు తగ్గించుకొని భూమి మీద రాకపోతే ఎవరికి నువ్వు భక్తి చేస్తావు? నువ్వు భక్తికి కారణం ఏముంటుంది చెప్పండి? భక్తికి కారణం ఉంది. ఏమయ్యా నువ్వు ఎవరికి భక్తి చేస్తున్నావు అంటే, నా కొరకు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఒక ఆయన కిందకు వచ్చాడు, మరీ గర్భంలో పుట్టాడు, ఒకానొక కాలంలో సమీపించరాని తేజస్సులు. ఇదే భక్తి మార్గం అంటే. దేవుని సంఘంలో ఉన్న వాళ్ళందరూ, తిమోతి నువ్వు తెలుసుకో, సంఘానికి తెలియజేయి. దైవభక్తి నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైన భక్తి మర్మం ఏంటి అంటే, ఏ దేవుడే ఒక నరుని రూపము, పురుషుని రూపము దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్త్రీ రూపం ఎందుకు ధరించిందంటే దానికి కారణం ఉంది, దానికి లోతైన పాఠాలు ఉన్నాయి. అంటే స్త్రీ వివక్షత ఆయనకి లేదు. అలాగైతే కన్యమరి గర్భంలో పుట్టడు ఆయన. స్త్రీకే కనబడ్డాడు, స్త్రీనే సంఘంతో పోల్చాడు. ఆ వివక్షత ఆయనకి లేదు. భక్తి చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ భక్తి చేయాలి. భక్తి అంటే వచ్చిన ఆయనతో మా సంఘం అంతా కలిసి ప్రేమలో పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలో పడ్డమే కాదు, ఆ ప్రేమలో పరిపూర్ణులము కావాలి. భక్తి అంటే దేవుని మీద ప్రేమ విశ్వాసం కలిగి ఉండటం.
భక్తి అనే మాటకు. భక్తి యథార్థత ఈజ్ ఈక్వల్ టు భక్తి ప్లస్ యథార్థత ఈజ్ ఈక్వల్ టు ప్రత్యక్షత. ఇది కూడా రాసుకోండి మీరు. ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే యథార్థత ఉంటుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థత లేని చోట, భక్తి లేని చోట దైవ ప్రత్యక్షత కలుగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ భక్తిని సాధన చేయాలని చెప్తున్నాడు. అంత ఈజీ కాదు. అసలు భక్తిగా ఉండడమే ఒక ఆత్మీయ అంతస్తు. అంటే ఆ భక్తిని ఏంటంటే సాధన చెయ్యాలంట. బైబిల్ చెప్పింది భక్తిని గూర్చి కాదు. బైబిల్ చెప్పింది భక్తి సాధన చేస్తూ 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 2:1 అక్కడే 1 తిమోతి 2:1 ఏమని చెప్పాడు అంటే, భక్తి సాధన ఎందుకంటే సంపూర్ణతలోనికి, భక్తి జీవితములో సంపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితములో సాధన చేసి చేసి, సాధన అంటే ప్రాక్టీస్, మామూలు ప్రాక్టీస్ కాదు. నేను ఏలియా అవ్వాలని ఉంది, ఆశ ఉంటే చాలదు, దానికి ఆశయం తోడవ్వాలి. ఏలియా ఆశయం నీకు తెలియాలి, ఏలియా ఏం తెలియాలి, ఆయన చేసే యాక్ట్ ఏంటో తెలియాలి, ఆయన ఎలాగ అచీవ్ అయ్యాడో తెలియాలి. ఈ 3 ఉంటేనే అచీవ్మెంట్ అనేది ఏంటంటే సాధన చేస్తూ సాధించుట అచీవ్మెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఈజీ కాదు. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. చాలామంది ఆదివారం వచ్చి ప్రభుబలు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ కోవ వేరండి. ఆ కోవ ఇంకా మనం మార్చలేము. ఎందుకంటే వాళ్ళు అంత చెప్పినా వినట్లేదు. వయసులో పెద్దోళ్ళు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లల మనవరాలు ఉన్నా కూడా వాళ్ళు మారటం లేదు. ఆదివారం ఒకరోజు తప్ప ఇంక మిగిలిన రోజు రావటం లేదు. ఏమనలే ఇంక వాళ్ళు. మనం దేవుడే వాళ్ళకి డైరెక్ట్గా లెక్కకి రెడీ అయిపోతారు వాళ్ళు, ఎన్ని వాక్యాలు చెప్పినా సరే. భక్తి అంటే అర్థము, దేవుని బిడలారా, భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని బిడలారా దేవుణ్ణి ప్రేమించటం, సంపూర్ణముగా ఆయనను ప్రేమించటం అని. భక్తి జీవితములో సంపూర్ణత రావాలి అంటే, సంపూర్ణమైన భక్తి అనగా అర్థము, భక్తి అంటే దేవుని ప్రేమిస్తే చాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దేవుణ్ణి ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనతైన, అధికారులైన, దేవదూతులైన, ఎత్తైన మరేదైనా దేవుని ప్రేమలో నుండి నన్ను దేవుడేమో అంతగా ప్రేమించాడు ఆయన మహాశ్రమలు వచ్చిన. విచిత్రం ఏంటంటే భక్తిపరులు అనేవాళ్ళు కొత్త నిబంధన, పాత నిబంధన అంటే అటు పాత నిబంధన కంప్లీట్ పోలేదు, ఇటు కొత్త నిబంధన కంప్లీట్ రాలేని టైంలో కూడా భక్తిపరులు ఉన్నారు. ఉదాహరణకు చూడండి, ఉదాహరణకు అపోస్తుల కార్యం 17:17లో పౌలు కొన్ని సత్యాలు చెప్పడానికి అక్కడికి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళాడు. 17:17 భక్తిపరులైన, ఆ మాట చాలా భక్తిపరులైన వారితోనూ, అంటే ఆ దినాల్లో భక్తిపరులు ఉన్నారు. ఇంకా క్రీస్తు మార్గం అప్పుడే శిష్యుల ద్వారా, అంటే పాత నిబంధన యెహోవాకు భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇంకా పరిపూర్ణతను సాధించలేదు వాళ్ళని అర్థము. భక్తి గల స్త్రీలు ఉన్నారు ఆ దినాలలో, ఇంకా పాత కొత్త నిబంధన మధ్యలో అసలు పరిపూర్ణతకు రాని వారు ఉన్నారు. ఈ 17వ అధ్యాయములో అంటాడు, 4వ వచనములో, వారిలో కొందరు భక్తిపరులకు, గ్రీకు దేశంలో చాలామంది స్త్రీలు అనేక మంది
పౌలును శీలను కలుసుకున్నారు, వాళ్ళు భక్తి పరులు. అంటే వాళ్ళు ఏ భక్తి చేశారు? భక్తి పరులు అనడం లేదంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం గల నిష్ట కలిగిన వాళ్ళు అలాంటి భక్తి ఉంది. పౌలు అసలైన భక్తిని, వాళ్ళ పరిపూర్ణమైన భక్తిని చెప్పాడు వాళ్ళకి. భక్తి పరులు అంటే వాళ్ళు కూడా భక్తి పరులే. భక్తి పరులు అంటే ఈ లోకంలో నిర్వచనం ఏంటి తెలుసా? బయట భక్తి పరులు నోటి నిండా కారాకిల్లి వేసుకొని పలానా నినాదాలు గట్టిగా చేసి శనివారం ఆదివారాలు ఇవన్నీ భజనలు చేసేవారు భక్తి పరులు అయిపోయారు. పండుగలు వచ్చినప్పుడు కనిపిస్తారు డ్రెస్సులు వేసుకొని, మిగిలిన రోజునంటే దేవునికి సంబంధం ఉండదు. బయట భక్తి. సేమ్ అదే సంఘంలోకి సైతాన్ని తీసుకొచ్చి పైకి భక్తి గలవారై ఉండి శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఇది గోల్డ్ అనుకున్నాను కానీ పై కోటింగ్ గోల్డ్, కానీ లోపలంతా రోల్డ్ గోల్డ్. గోల్డ్ కాదు ఇది, రోల్డ్ గోల్డ్. అలాంటి భక్తి చేస్తున్నారు చాలామంది సంఘంలో. వేషం వేశారు, భక్తి పరులు వేషం వేశారు. భక్తిపరుడు అంటే అర్థం నీ భక్తికి మెచ్చి దేవదూత దిగి వచ్చింది. ఎవరు? కొర్నేలి సందర్భంలో ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చూడండి. ఆ భక్తిని చూసి మెచ్చి దేవుని దూతను పంపించాడు దేవుడు. ఏమని? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి 100 మందికి నాయకుడిని శత అంటారు. శత అంటే 100, దశ అంటే 10. శత దశ సహస్రాధిపతి అని ఇది సాంస్క్రిట్ వర్డ్. శతాధిపతి అంటే 100 మందికి నాయకుడు ఇతను. భక్తిపరుడు ఒక్కడు ఉండేను కైసరియలో, అంటే ఆ ఏరియా పేరు. అతడు భక్తిపరుడు అంటే భక్తి నిర్వచనం చెప్తున్నాడు. ఏమని? ఇంటి వారందరితో కూడా, అంటే అందరూ ఒక భక్తి గల కుటుంబం. అంటే దేవుడు అంటే భయము భక్తి ఉంది. ప్రజలకు ధర్మము చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. మరి ఎవరికి చేశాడు తెలియదు. ఒక అన్యుడు, ఇటాలియన్. దేవుడు చూశాడు. ప్రతి జనములో నీతిగా నడుచుకునే వారిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడని ఆ తర్వాత చెప్పాడు. ఆ 10వ అధ్యాయంలో చూడండి, అక్కడ దేవుడు చూసాడు. 10వ అధ్యాయంలో దేవుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో చూస్తే చూడండి, 10వ అధ్యాయము 38 చూడండి. 35. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని అంగీకరించును అన్నాడు. ఈ కొర్నేలిని దేవుడు దృష్టించాడు. దేవునికి స్తోత్రం. ధర్మకార్యాలు చేసినోడిని దేవుడు పక్కన పెట్టాడు. ఈరోజు ధర్మకార్యాలు చేయడమే, దశంభాగం ఇవ్వడమే కష్టమైపోతుంది. ఇంక నువ్వు ధర్మకార్యాలు చేయడమా? ఎప్పుడైనా 4 పరిశుద్ధులు పిలిచి భోజనం పెట్టావా? కూడికి పెట్టుకొని అందరూ వంట ఎందుకని నువ్వే వండేసి అది తినలేక, పరిశుద్ధులు చేయలేక కొంతమంది చాలా అవస్థలు పడ్డారు గడిచిన కాలంలో. నేను చూశాను. ధర్మకార్యాలు ఒకటి అంటే, భక్తి అంటే అర్థం వచ్చి స్తోత్రం 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 అనుకోవడం భక్తి కాదు. భాషలు మాట్లాడడం భక్తి కాదు. గంటల తరబడి ఉండడం భక్తి కాదు. భక్తి జీవితం నువ్వు ప్రదర్శించుకోవడంలో ఏంటంటే, దేవుడంటే భయం భక్తి. ఆయన ఒక్కడే కాదు, భార్యను ఉంచాడు, పిల్లలు ఉంచాడు, అందరూ కుటుంబం అంతా కలిపి. ఈరోజు భర్త భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉండరు, భార్య భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగా ఉండరు. భక్తి అంటే అర్థము ఎలా పడితే అలా తిరిగేవాళ్ళు. ఈరోజు ఎలా పడితే అలా తల్లిదండ్రుల మీద తిరగబడేవాళ్ళు. ఏం భక్తి పరులండి వీళ్ళు? బైబిల్ పట్టుకొని తిరుగుతారు. మళ్ళా తల్లిదండ్రులు అంటే గౌరవం లేని వాళ్ళు భక్తి పరులా వీళ్ళు. ఇతడు చూడండి, భక్తి పరుడు అంటే అర్థం ఏంటంటే, ఇది రాసుకోండి, భయము భక్తి గలవాడు, ధర్మకార్యాలు చేయువాడు, ఎల్లప్పుడూ ప్రార్థనకు చేయువాడని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి మెచ్చి ఇతడు అన్ని చక్కగా ఉన్నాడు, కానీ ఒక బాప్తిస్మే
ప్రాబ్లం అని చెప్పి పేతురుని పంపించి బాప్తిస్మం ఇప్పించి తన రాజ్యంలో చేర్చుకున్నాడు. ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించాలన్నా దేవుడు ఏం చేస్తాడంటే యోగ్యుడా కాదని చూస్తాడు దేవుడు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర సువార్తకి వెళ్ళిపోదు. చూడు, సువార్త మనం ప్రకటించినా ఎవరు పడితే వాళ్ళు నమ్మలేరు. అతడు యోగ్యుడైతేనే ఇతడు యోగ్యుడిగా చూసి పరలోక దూతను పంపించాడు అక్కడికి. కొర్నేలి ధర్మకార్యాలు దేవుని దగ్గర చేరే కానీ కొర్నేలి చేరాలంటే బాప్తిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది అమూల్యమైన పాఠం. ఎంత భక్తిపరుడైనా, ఎంత ధర్మకార్యాలు చేసినా, ప్రార్థన చేసినా సరే కానీ బాప్తిజం పొందకపోతే పరలోకానికి వెళ్ళడు. కాబట్టి దూత కొంతమంది మనుషులను పంపించాడు అక్కడికి, చర్మకారుడి దగ్గర ఉన్నాడని చెప్పి. చాలా పాఠాలు ఉన్నాయి ఇందులో నేర్చుకోవడానికి. మనం కరెక్ట్గా ప్రార్థనకి ఎన్ని గంటలకు ఎక్కాడు? అపోస్తలుడైన పౌలు చెప్తాడు మనకి. పౌలు గారు ఎన్ని గంటలకు వెళ్ళాడు ఆయన? ఇక్కడ ప్రార్థన 12 గంటలకి. మనం ఎక్కడ ఉంటాం? ఉదయం 12 గంటలకి గిన్నె దగ్గర ఉంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన దగ్గర ఉన్నాడు. చూడండి ఎంత రివర్సో. మనం 12 అయితే డాక్టర్ చెప్పాడు 12 లోపు తినేయాలని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఇలాగ చాలామంది పేతురు అప్పుడే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. అటు చర్మకారుడి దగ్గర ఉండడంటే, చర్మకారుడి దగ్గర ఎప్పుడైనా ఆ చర్మం తీసుకొచ్చి అండేస్తే ఎంత వాసన, ముక్కు పూసుకో అంత వాసన వేస్తుంది. అక్కడ ఆ ముక్కు మూసుకొని మరి ఎలాగున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దేవుడు వెళ్ళమన్నాడు అంతే. ఇంకా అక్కడ వాసన ఉంది ప్రభువా, నేను వెళ్ళిపోతాను ప్రభువా, ఉండను ప్రభు అంటే పేతురు కోసం ఇందులో బైబిల్లో రాయడు దేవుడు. చర్మకారుని దగ్గర అంటే ఆ చర్మం తీసుకొచ్చి ఎండేసి దాన్ని అమ్ముతారు. అది వాసన వేస్తుంది. అయినా మిద్దె మీదకి 12 గంటలకు వెళ్ళాడు. మనమేమో 12 గంటలకి ఎక్కడికి వెళ్ళిపోతామా లక్ష్మమ్మ? కరెక్ట్గా టైం అయితే అన్నం కాకపోయినా కనీసం టీ అయినా ఉండాలి మనకి. మిద్దె మీదకి వెళ్ళి 12 గంటలకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ మనుషులు వాళ్ళు చెప్పాడు, పేతురికి ఏమో దేవుడు చెప్పాడు. 2 సాక్ష్యాలు ఉన్నాయి చూడండి. ఇలాగా దేవుని బిడ్డల ప్రతి సందర్భములో దేవుడు మాట్లాడే విధానం చూడండి. అటు వాళ్ళకి తెలిసాడు దేవుడు. ఇక్కడ పేతురుతో కూడా మాట్లాడారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే భక్తిపరుడు అంటే అర్థము ఒక్క బాప్తిజం లేదనే కానీ అతడు దేవుడికి మెచ్చి దేవదూతను పంపించాడు. చేస్తే దేవుని కొర్నేలిని చూసి ఒక అన్యుడైన బాప్తిజం పొందని వాడు కోసం లేఖనం రాయబడింది ఏంటంటే అతడు భయభక్తులు గలవాడు. ఇంటి వాళ్ళందరూ ఒకరు రావడం అంటే చాలామంది కష్టమండి. చాలామంది తల్లి అలాగే పెరిగింది, అగాపెకి వచ్చి పిల్లలు అలాగే పెంచింది. ఒక తల్లి పిల్లల్ని ఆవిడే మాట ఉంది, అంత తిరకసుగా మాట్లాడుతుంది, పిల్లలు తిరకసుగా మాట్లాడతారు. నీ జీవితంలో కరెక్ట్గా ఎప్పుడైనా బాధపడ్డావా నీవు, నా పిల్లల్ని సరిగా పెంచలేకపోయానని? మనం చెప్పడం కాదు, చెప్పి మోషే దగ్గరుండి ఉగుపాలతో పోసింది. నేను చెప్పాను, వాళ్ళు వినకపోతే చెప్పాలా, వినకపోయినా చెప్పాలి, వినకపోయినా చెప్తూనే ఉండాలి వాళ్ళకి అనుక్షణం. తల్లిదండ్రులు మనం వినకపోయినా చెప్పాలి. ఒక్కసారి నేను ఆశ్చర్యపోయాను, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడే రైల్వే స్టేడియం దగ్గర శ్రీనివాస్ కళ్యాణ మండపం పక్కన ఆ పెద్ద గ్రౌండ్లో పెట్టి ఆయన కుర్రోడండి. నిజంగా నా జీవితంలో అలాంటి సాక్షి నేను వినలేదు. ఫస్ట్ మాట ఎలాగొచ్చాడు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు స్టేజ్ మీద ఉన్నారు. నా తల్లిదండ్రులు నాకు వారి జీవితాల ద్వారా బోధించారంట. ఎంత పెద్ద మాట తెలుసు అది. వాళ్ళ జీవితాలు బోధించారంట, ఇలా నడవరా జీవితం అని. చెప్పలేదంటే ఏ రోజు వాళ్ళు ఎలా సమర్పణగా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చెందాలని చెప్పి వారి జీవితాల ద్వారా బోధించారంట. ఈరోజు చెప్పిన మాట వింటాం లేదా? కుర్రోడు ఆశ్చర్యం నాకు. అమ్మో, మా అమ్మగారు నాన్నగారు వారి జీవితం ద్వారా నాకు బోధించారండి. ఈ లెక్కను చూస్తే మనం ఎక్కడున్నాం? కింద ఉన్నాం మన పిల్లల్ని పెంచడంలో. మన జీవితమే ఒక పాఠంగా వాళ్ళని బోధించగలగాలి.
పోనీ ఒక జనరేషన్ అయిపోయింది, ఇంకో మీరైనా తల్లిదండ్రులు అవుతారు, మీ పిల్లలైనా కరెక్ట్గా పెంచండి. భక్తి అంటే దేవుని బిడలారా అర్థము, భయభక్తులు లేనివాడు భక్తిపరుడు కాదండి. ప్రార్థన లేనివాడు భక్తిపరుడు కాదండి. భక్తిపరుడు అంటే పరిపూర్ణమైన భక్తిలోనే ఏముంటుందంటే భయభక్తులు ఉంటాయి, ప్రార్థన ఉంటాయి, ధర్మము చేసే అంటే ధర్మము చేస్తూ ఉంటాడు. దేవునికి చాలా ఇష్టమైంది ధర్మం. 10% దేవునికి ఇస్తాం, 90% ఎంత ధర్మం చేస్తున్నావు నువ్వు? మరి కొర్నేలిని ఇక్కడ బైబిల్లో రాయించాడు, అది దేవుడేమో ఇక్కడ రాయించాడు. ఎంతమందికి నువ్వు భోజనం పెట్టగలుగుతున్నావు? నీకున్నది తీసుకెళ్ళి కొంతమంది లేని వాళ్ళు బయటన ఎంత ధర్మం చేయగలుగుతున్నావు నీవు? రెండో విషయము, ఇది ఒక కోణము. భక్తిలో పరిపూర్ణులు కావాలంటే ఇది ఒక కోణము. బాప్తిజం పొందిన వాళ్ళు మనము కొర్నేలు నుంచి నేర్చుకోవాల్సిన పాఠము. ఇంకొక కోణం ఉంది. దేవుని బిడలారా చూడండి, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక చూడండి దయచేసి. భక్తిపరుడైన పౌలు అసలు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న విషయాలలో ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఏదేది లాభకరమో అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అంటే అర్థం. భక్తిపరుడు అంటే అర్థం ఏంటంటే ఒక చదువు లేనుడు కాదు, జ్ఞానవంతుడు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితం ఎలా నేర్పించారంటే మన పెద్దోళ్ళు ఏంటంటే జ్ఞానం అక్కర్లేదని నేర్పించారు. అందుకే ఒక మార్మికంగా రాశాడు ఒక దగ్గర. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ముందు సంపూర్ణులను రాశాడు, తర్వాత 5లో ఏమన్నాడు? అదేంటండి అలా రాయొచ్చా? తప్పు కదా. మీకు ఎవరికైనా జ్ఞానం లేకపోతే నన్ను అడగండి అని రాయాలి. జ్ఞానం కొదువుగా ఉండడం ఏంటి? జ్ఞానం కొదువుగా ఉండడం ఏంటండి? నాకు కొదువు ఉందన్న జ్ఞానమైనా నాకు ఉండాలి కదా. నాకు జ్ఞానం కొదువు అంటే జ్ఞానం లేదా, లేకపోతే తక్కువగా ఉందా? తక్కువగా జ్ఞానం ఉందన్న జ్ఞానమైనా ఉండాలని ఎంత మార్మికంగా రాశాడు. మీలో జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల. అక్కడ దావీదన్న నాకేది కొదువు లేదు, యెహోవా నా కాపరే, నాకేది కొదువు లేదన్నాడు ఆయన. ఏది తక్కువ లేదు నాకు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలామంది జ్ఞానములో కొదువు ఉన్నది. ఈయన జ్ఞానంలో పరిపూర్ణుడు కాబట్టి లాభమైనవి వదిలేశాడు, నష్టం ఎంచుకొని శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జ్ఞానం పొందుకున్నాడు అంటే అతడు జ్ఞానవంతుడై ఉంటాడు. జ్ఞానం ఎందుకంటే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైన జీవితం ఇస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. రెండోది పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది, నీతి ఫలములతో నిండుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానవంతుడు అంటే అన్నీ తెలిసినవాడు కాదు, ఈ లక్షణాలు ఉండాలా. జ్ఞానం అంటే అర్థమేంటి? అన్నీ పొందుకున్నవాడు కాదు, దేవుని కొరకు అవసరమైతే పోగొట్టుకున్న వాళ్ళు. దేవుని బిడలారా, పాట పాడాడు ఆయన. నిజంగా ఒక ఐపీసీ తమిళియన్ రాశాడు. ఆ పాట వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఏది నాకు ఆశ్రయం ఉందో అది నీకేం చేశాను, అంకితం చేశానని రాస్తాడు. ఐపీసీ పాట అండి అది. అద్భుతమైన పాట. ఆశ్రయంబుల్ ఆశలెల్. ఆశ్రయము ఏది ఆశ్రయం? నాకు బలం ఆశ్రయం ఉంది, ధనం ఆశ్రయం ఉంది. ఆశ్రయంబుల్ ఆశలెల్, ఆశలన్నీ ఉన్నాయి. అవన్నీ ఏది ఆశ్రయం అది నీకు అంకితము చేశాను. అది జ్ఞానవంతుడు లక్షణం. ఆశ్రయంబుల్ ఆశలెల్లా అంకితమయ్యా
ఆశ్రయంబుల్ ఆశలెల్లా అంకితమయ్యా అంకితం నీకే దేవా అందుకోవయ్యా అంకితం ప్రభో నీవు వసగిన ఈవులనెల్లా నీ సేవా కొరకే నీవు వసగిన ఈవులనెల్లా నీ సేవా కొరకే అనుకువ తోడా అర్పణ చేతున్ దేవుడిచ్చిన అవన్నీ కూడా నీకే అర్పణ చేస్తానంటున్నాడు. పాట పాడుకోవడమేనా ఏవైనా ఏది ఆశ్రయం ఉందో, నీ బలం ఆశ్రయమా, ధనమాశ్రయమా, బంధువులు ఏది ఆశ్రయం అది పక్కన పెట్టాలి. నువ్వు అంకితం ఏంటి చేస్తావు తెలుసా? ఒక్కరోజే చేస్తున్నావు అంకితం, ఆదివారం మాత్రమే. సంపూర్ణ సమర్పణ లేదు. భక్తిపరుడు సంపూర్ణ సమర్పణ ఉంటుంది. జ్ఞానవంతుడు సంపూర్ణంగా సమర్పించుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిలో పాఠం ఏంటంటే సమర్పణ అంటే అనేది. ఎందుకు తెలుసా? ఆడవాళ్ళు ఈ బొట్టు ఈ గాజులు ఇవన్నీ ఎందుకు తీశారు ఒకప్పుడు అంటే సమర్పించుకున్నాం దేవుని. ఇది వద్దు మాకు అక్కర్లేదు, ఇంక ఈ లోకాశలు మాకు అక్కర్లేదు. మళ్ళా పందా మార్చాం. సువార్తకి వెళ్తే బొట్లు పెడుతున్నారు కాబట్టి సిలువు బొట్టు పెట్టుకున్నాం, మళ్ళీ పందా మార్చాం. ఆ రోజే సువార్త రోజునే కానీ రోజు పెట్టుకోమని కాదు అది అర్థం. కొంతమంది రోజు ఇంక సిలువు బొట్టు పెట్టుకోవడం మర్చిపోతే వీళ్ళకి బొట్టు మీద ఆశపోలేదు. ఇంకా సువార్తకి వెళ్ళినప్పుడు ఈ సిలువు బొట్టు పెట్టుకోండి అమ్మా అని చెప్పాము. భర్తలు ఎవరైనా ఆటంకపరిస్తే సిలువు బొట్టు పెట్టుకుంటే ఆశ బయట పడిపోయింది, సిలువు బొట్టు తీయట్లేదు కొంతమంది. చూశాను కొంతమందిని. వాళ్ళు బొట్టు పెట్టే కన్నా మనం సిలువు బొట్టు నిలువు అడ్డదేయంటే సిలువు వస్తుంది. దానికి అర్థం కాక ఎంత వ్యతిరేకపరిచారు, ఎంత వ్యతిరేకంగా చేశారో పరిస్థితి అర్థమైంది కొంతమందికి తర్వాత. సమర్పణ అంటే ఇదేంటంటే వస్తువులను త్యాగం చేసి మళ్ళీ అవన్నీ ఎక్కడున్నాయి? బ్యాంకులో ఉన్నాయి, వడ్డీ తీసుకుంటున్నారు మళ్ళీ దానికి. ఇంకే పెద్ద సమర్పణ ఏముంది? ఇంకా సమర్పణ అంటే వస్తువులు కాదు, చేసుకుంటే మంచిది. దేవదూతలు ఉన్నారు, ఏ దేవదూత కూడా పలానా వస్తువు బొట్టు పెట్టుకున్నారు, వస్తువులు ఉన్నాయి ఎక్కడ వాళ్ళకి లేదు. అయినా వాళ్ళ కళ అనేది ముఖంలో దేవదూతకు దేవుడు సహజంగా ఇచ్చాడు. ఆ యొక్క దేవదూతలకి ఏంటంటే మనలా శరీరం లేదు, మనలాగా రక్తము లేదు దేవదూతలకు. అందుకే దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడని రాసి ఉంది దేవునికి. ఎందుకంటే రక్తమాంసంలో పాలివాడయ్యాడని అర్థం యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో మనము మామూలు భయభక్తులు ప్రార్థన అంటే అది భక్తి కాదు. ఒక మెట్టెక్కుతుంటే జ్ఞానవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఒక్కటే చాలదు. భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధతకు మూలము చెప్పాడు. మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, మళ్ళా సామాజిక కార్యక్రమాలే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రలను అంతటితోటి వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడమే కాకుండా ఇహలోక మాలిన్యము అన్నాడు. ఇహలోకంలో ఉన్న చెత్త, మాలిన్యం అంటే చెత్త, మాలిన్యం తనకు అంటకుండా, ఈ లోకంలో ఉన్నదంతా అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోరు చాలా ప్రమాదం. ఈ నాలుక
భక్తి జీవితంలో నాలుక జాగ్రత్త అని పక్కనే చెప్పాడు. 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక మన అవయవాలలో ఉంచబడిన ఒక పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేస్తుంది. అందుకే నోరు కళ్ళెం పెట్టుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నోరు ఎక్కడ కళ్ళెం పెట్టుకోవాలి అక్కడ కళ్ళెం పెట్టుకోరు కొంతమంది. పాప ప్రపంచము మనలో సర్వ శరీరాన్ని చెత్తతో నింపేది ఏంటంటే ఈ నాలుక. నాలుక ద్వారా అందుకన్నాడు, బయట నుంచి లోనకు వచ్చేది మనిషిని అపవిత్రపరచదు, లోన నుంచి బయటికి వెళ్ళేదే మనిషిని ఏం చేస్తుంది. నీ నోరు జాగ్రత్త, నోటితో మాట జాగ్రత్త. ఎంత చెప్పినా వినరండి మనుషులు, ఎంత చెప్పినా వినరు. ఈ నోరు జాగ్రత్తగా ఉంచుకో. అలాగని ఏ విషయాలు అంటే దేవుని బిడ్డలారా నోరు జాగ్రత్తగా ఉంచుకోవడంటే కొన్ని మనం మాట్లాడడానికి వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలని చెప్పాడు. నాలుగు చాలా. అందుకనే వాళ్ళకి ఏంటంటే మాట్లాడడానికి పెంతుకోస్తు పండగ దినాన ఈ నాలుగు కాదురా బాబు అని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకగా వాళ్ళ మీదకి వచ్చాడు. అంటే ఈ నాలుకను తన వశంలో చేసుకొని సువార్త అక్కడ నోరు మూసుకొని ఉండకూడదు. మళ్ళా దావీదు మహాసమాజములో ఏం చేశాడు? పెదవులను మూసుకొనక ఆయన నీతిని సత్యాన్ని నేను వెల్లడిపరచుచున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40వ కీర్తనలు పైపెచ్చి క్లెయిమ్ చేశాడు. క్లెయిమ్ ఏం చేశాడు? దేవునికి చెప్తున్నాడు. 40వ కీర్తన 43:1 కాదమ్మా, 43వ కీర్తన 1వ వచనం దేవునికి చెప్తున్నాడు, దేవా న్యాయము తీర్చు, భక్తి లేని జనముతో వ్యాజ్యమాడము, భక్తి లేని జనముతో వ్యాజ్యమాడును. ఒక కీర్తనలో అన్నాడు 86, నేను నీ భక్తుడను. ఒక భక్తుడు దేవునికి చెప్తున్నాడు, భక్తి లేని జనముతో వ్యాజ్యమాడమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీ భక్తుడను అనేది ఎన్నోసార్లు విన్నాం, మనకు అవసరం లేదు అది ఇప్పుడు. భక్తి జీవితములో దేవుని బిడ్డలారా భయభక్తులు అవసరము, భక్తి జీవితములో జ్ఞానం అవసరము. ఒక ఆయన ఉన్నాడు. ఆయన లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనములో ఒక ఆయనను గురించి లేఖనం సాక్ష్యం చెప్పుచున్నది. ఏమని? యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై. ఏ పరుడ? చాలా భక్తిపరుడై ఉన్నాడు. ఎందుకు భక్తిపరుడని డిసైడ్ చేశారు అంటే ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు దేవుని బిడ్డలారా భక్తిపరులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిపరులు అంటే అర్థం పరిశుద్ధాత్మను పొందుకోవడం అనగా, చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనగా కృపావరాలను పొందుకోవడము. దీనినే 1 కొరింథీ 14:1 చెప్పారు. 1 కొరింథీ 14:1, ప్రేమ కలిగి ఉండండి, ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని చెప్పిన మాట మళ్ళీ డీకోడ్ చేసి 13:21 ఏం చెప్పాడు? ఆత్మ సంబంధమైన వరాలే, కృపావరాలు ఒకటే, రెండును. కృపావరములలో అన్నీ శ్రేష్టమైనవి కాదు, కొన్ని మాత్రమే శ్రేష్టమైనవని చెప్పాడు. వరములు పొందుకోండి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిపరుడు మీద ఎవరుంటారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఓ యెరూషలేము నుంచి మీరు అన్నాడు, అక్కడ చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మను మీరు పొందెదరు, శక్తి పొందెదరు అని చెప్పాడు. కృపావరాలు మనం పొందుకోవటం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, శక్తి కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాటి సంఘము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది, పొందుకుంది. ఆనాటి సంఘం కృపావరాలు వర్ధిల్లిని.
పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అర్థం వరములను పొందుకోవడం. ఆ వరములను శ్రేష్టమైన ఉన్నవి, శ్రేష్టం కాదు. శ్రేష్టమైనవి ఏంటంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మ వలన విశ్వాసము, వివేచన. కానీ ఈరోజు శ్రేష్టంగా ఎంచే వరాలేంటి? అద్భుతములు చేయటం, భాషలు మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పటం. ఇవి చాలా శ్రేష్టమైనది అనుకుంటాయి. అన్నిటికంటే శ్రేష్టమైనది ఆత్మ వివేచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం బంగారం తాకట్టు పెట్టడానికి బ్యాంక్ తీసుకెళ్తాం కదా. బంగారం పట్టుకొని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అదేంటది? గీస్తాడు. ఏ రాయి? గీటు రాయి అంటారు. అది దానికి రాస్తేనే తెలుస్తుంది. అలాగా, ఎందుకంటే అది వివేచన అన్నమాట. ఇది ఒరిజినలా నకిలీ అని. అలాగా ఆత్మ వివేచన ఉన్నవాడు దేవుని బిడ్డలారా ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకుంటాడు. వరము రకరకాల బోధలు ఈ రాజు ఉంది. ఏది పడుతుంది మంచి బోధ తీసుకుంటున్నారు చాలామంది. ఆత్మ వివేచన కలిగిన వాడు దేవుని బిడ్డలారా గీటురాయి గీసినట్టు లేఖనం అనే గీటురాయి ఉంది. లేఖనం ప్రకారంగా చూస్తాడు ఇది సత్యమా అబద్ధమా. ఏది పడుతుంది చెప్పేస్తే ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాము. పరలోకంలోని మొత్తం అంతా బిర్యానీయే, మొత్తం ఇలా ట్యాప్ ఇప్పితే బిర్యానీ వస్తుంది, ఫ్రైడ్ రైస్ వస్తుంది చెప్తున్నాడు ఒక ఆయన. ఒక కొల ఇప్పితే మరి వస్తుంది అసలు. నేను అడిగాను డ్రాగన్ చికెన్ రాదు అక్కడని అడిగాను నేను. ఏ చికెను? డ్రాగన్ చికెన్ రాదని. అది ఉందని తెలియదు, లేకపోతే అదొక పైప్ పెట్టేస్తాడు అతను. పిచ్చి బోధలు చేస్తున్నాడు. పరలోకం చికెన్ తినడానికి వెళ్తామండి? బిర్యానీ తినడానికి వెళ్తామా? లేఖనం ఖండించట్లేదా? మీరు క్షయమైన ఆహారం కాక అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఇగో మీ పితరులు మన్నా తిన్నారు అన్నాడు చెప్పాడు. పరలోకంలో మన్నా ఉంటుందండి. అంతకంటే మన్నా ఏంటంటే ఆ తర్వాత చెప్పాడు, ఆ మన్నా తినేవాడు చచ్చిపోయాడు, మన్నా కంటే శ్రేష్టమైన వాడు నేనే, నన్ను తిన జీవాహారము నేనే అన్నాడు. ఈ ఆహారం కొరకు కష్టపడమని చెప్పాడు. కానీ వీళ్ళు బిర్యానీ దీనికోసం పిచ్చి బోధలన్నీ. ఆ పిచ్చి బోధలన్నీ రామటాకీస్ నుంచి వస్తుంటాయి. ఆసిల్మెట్లోనే నా కుర్రోడు పొడువుగా ఉండి నాతోడు వాదించాడు. అది తెలియదు, అమాయకత్వం. ఒకడంటాడు పరలోకంకి వెళ్ళే కేవడం మన పరిశుద్ధుడు 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 అని అనుకుంటాడు. అలాగ అనుకుని ఉంటాం. పరలోకంలో పరిశుద్ధుడు 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 అనేది ఎవరుంటారు? దేవదూతలు అంటున్నారు. పరలోకములో మనము కొన్ని యేసయ్యతోటి కలిసి కొన్ని ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు కొన్ని లోకాలను ఎలుకోమని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. అందుకు జ్ఞానవంతులము కావాలి, అందుకు మనము పరిశుద్ధులము కావాలి, అందుకు కృపావరాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిపరుడు అంటే అర్థము అలా నోరు మూసుకొని ఉన్నాడు కాదు. అమ్మో ఒకడు అంటున్నాడు నేను సువార్తకి రాను, దేనికి రానమ్మో, ఆ పర్మిషన్ ఉందని అడుగుతున్నాడు. ఇలా ప్రార్థన చేసుకో, అదే భక్తి అనుకుంటున్నాడు. సంవత్సరం అంతా ఉపవాసాలు చేస్తాడు కానీ జ్ఞానం లేదు. ఇక్కడ జ్ఞానవంతుడే కానీ ఇక్కడ ఉపవాసాలు ఉండట్లేదు. ఇక్కడ ఉపవాసాలు ఉంటున్నారే కానీ పరిశుద్ధత లేదు. పరిశుద్ధత ఉంది కానీ ఈ వ్యక్తికి ఏం లేదు, ప్రేమ లేదు. చెప్పాడు 21లో, 1 కొరింథీ 13:21 ఇదియుగాక ఏమన్నాడు? అక్కడే చెప్పాడు. ఏమన్నాడు? కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించండి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము చూపుచున్నాను, మనుషుల భాషలతోనూ. అంటే అక్కడ చెప్పి వరాల కోసం చెప్తూ ఇదిగాక సర్వోత్తమమైన మార్గం మీకు చూపుచున్నానని చెప్పి, ఆ మార్గం ఏంటి? ప్రేమను గూర్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణమైన భక్తి చేసేవాళ్ళు ఏముంటాయి? భయభక్తులు ఉంటాయి. ధర్మకార్యాలు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. తర్వాత అతడు జ్ఞానవంతుడై ఉంటాడు, నష్టపోవడానికి ఇష్టపడతాడు, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతాడు. జ్ఞానవంతుడై ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు, వరములు పొందుకుంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం.
పేరుకే క్రైస్తవులుగానే మనలో ప్రేమ ఎంతవరకు ఉంది? టైం వచ్చినప్పుడు నీ ప్రేమ ఎక్కడ చూపించుకుంటున్నాను? ఇప్పుడు మనలో ఒక సంఘంలో ఒక భాగం ఎవరు అన్నామని వాళ్ళు, ఇప్పుడు ఆ భాగం బాధపడితే మనం అంతా ఏమవ్వాలి? బాధపడాలి. ఎంతవరకు ఇప్పుడు ఆ ప్రేమను మనం చూపించగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం? హాస్పిటల్కి వెళ్తారు కొంతమంది, హాస్పిటల్కి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారు, అది ప్రేమే. కొంతమంది అక్కడికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, అది ప్రేమే. రాసే సత్యదేవార్చన పాటల పుస్తకంలో, పేరుకు మాత్రము క్రైస్తవుడా, ఊరకానే చేరావు యెరూషలేము, ఓర్పు సహనంబును క్షమాపణయు ప్రేమ లేని వాడానైతే నే వట్టి వాడను, ప్రేమ లేని వాడానైతే నే వట్టి వాడను. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే, ఇది ఏ క్రీస్తు చూపించిన ప్రేమ ఇదే. నిజంగా పాస్టర్ గారు వయసు అవుతున్న కొలది చాదస్తం వచ్చేసింది, షర్ట్ వైట్ వేసుకున్నాడే కానీ కొంతమంది అనుకుంటున్నారు, వాక్యం ఏమి ఎత్తుకున్నారు మీరు? ఆశగల ప్రాణాన్ని చెప్పింది ఏంటి? భక్తి కోసం. దానికి దీనికి సంబంధం ఉందా? పౌలన్నా ఏం సంబంధం ఉందా? వయసు పడుతున్న కొలది వాక్యాలు మర్చిపోతున్నారు అనుకోకండి. అంటే అర్థం ఏంటంటే, భక్తి గలవారు అంటే నామకార్థంగా భక్తి చేయడం వేరు, పైన భక్తి చేయడం వేరు. శక్తిని ఆశ్రయించే భక్తి కోసం మాట్లాడుతున్నాను. పరిపూర్ణమైన భక్తి కోసం లేఖనము మాట్లాడుతుంది. పరిపూర్ణమైన భక్తి అనగా ఎవరని చెప్పుకున్నాం? భయభక్తులు ప్లస్ జ్ఞాపకార్థంగా ధర్మకార్యాలు చేయడం, ప్రార్థన చేయటం, ఇంకా జ్ఞానం కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, వరాలు పొందుకోవటం, ప్రేమ కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం, నిరీక్షణ కలిగి ఉండడం. అందులోనే చెప్పాడు ఏమన్నాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచే శక్తులు. శ్రేష్టమైన దాన్ని ఏమన్నాడు అంటే, మిగిలిన శ్రేష్టం కాదు అవి. ముందు విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమేంటి? ప్రేమ. ప్రేమ ప్రేమ అన్నాడు. అంతేకాదు భక్తి జీవితములో తర్కము కూడా ఉంటుంది, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అపోస్తులుడైన పౌలు ఇక్కడ అపోస్తుల కార్యములు 17:1 ఏముంది చూడండి. వారు ఒక ఏరియాకి వచ్చారు. ఏ ఏరియాది? అంఫోలియా. వచ్చిరి 1, 2, 3 వచనాలు. యూదుల సమాజ మందిరంలోకి వచ్చి, గట్టిగా అమ్మా క్లియర్గా చదువమ్మా. వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో లేచెనని యేసే క్రీస్తయ్యున్నాడు, మూడు విశ్రాంతి దినములని చెప్పి కిందనేమనిచ్చాడు? 3 వారములు అన్నాడు. 21 దినాలు తర్కించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మళ్ళా 17లో ఏముంది? మళ్ళా 3లో ఉంది, 17లో ఏముందో చూడండి. 17:10. కాబట్టి తర్కించుచు వచ్చాను. ఈ 18-19 చూడండి. 18-19 చూడండి.
తర్కించుచుండెను, యూదులతో తర్కించుచుండెను. 15:1 కొందరు యూదయ నుండి వచ్చి మోషే నియమించిన ఆచారము సున్నతి పొందితే గాని విశేష వివాదము తర్కము కలిగినప్పుడు తర్కము అంటే భక్తిపరుడు సైలెంట్గా ఉండడు, తర్కిస్తాడు. అదే భక్తిపరుడు నోటితో మాట్లాడడానికి నాలుకను జాగ్రత్తగా ఉంచుకున్న భక్తిపరుడే ఇక్కడ నోరు తెరిచి ఏం చేస్తాడు? యేసు కోసం మాట్లాడడం. అది అబద్ధమైతే వాళ్ళ అబద్ధం మాట్లాడితే తర్కించడం మొదలు పెడతాడు. భక్తి మర్మం అదేనండి. భక్తి మర్మం అంటే భక్తి అంటే అలా నోరు మూసుకోండి, అక్కడ యేసు దేవుడు కాదని అంటున్నాడు. యేసు దేవుడు కాదంటే అప్పుడు మరి మత్తి చూడండి, ఇది మోషే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అడుగుతాం వాళ్ళని. మోషే 3:15 స్త్రీ సంతానంలో ఒకడు పుడతారు. అతను ఎవరు? దావీదు. దేవా దేవా నా చెయ్యి ఎలా విడనాడితివని దావీదు అన్నాడా? ఎవరన్నారు? అది యెషయా చూస్తుండగా అతని సంతానం కొరకు అపరాధ పరిహారార్థ బలిని తను చేసుకున్నాడు తన్ను తానే. ఎవరితను? నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనివన్నారు. ఎవరు అనేది మాట్లాడతామా? మనకు తెలిసిన లేఖను తెలుసు మాట్లాడమా? తర్కిస్తాం. తర్కించినంత మాత్రాన అది ఏం చెప్తారు తెలుసు? ఈ రోజుల్లో తర్కం చేస్తే అది భక్తి కాదంట. భక్తి అంటే ఏంటంటే సైలెంట్గా ఉండి ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇది భక్తి. భక్తి అంటే బైబిల్ చెప్పింది ఇంతవరకు మీకు గంట సేపటి నుంచి నేను ఎందుకు చెప్తున్నానంటే, భక్తి అనేది మర్మము. ఎందుకు మర్మం అయిందంటే, అక్కడ ఒక దగ్గర నోరిప్పద్దు అంటాడు, ఒక దగ్గర నోరిప్పు అంటాడు. ఎక్కడంటే ఈ పాప ప్రపంచం నాలుక లోపల ఉంది. ఏది పడితే అది మారి శరీరం అంతా అపవిత్రపరుచుకుంటాము. పాప ప్రపంచం. కన్ను జాగ్రత్త. పాపం మానలేని కన్నులు ఉంటాయి. కన్ను ద్వారా శరీరం అపవిత్రమవుతుంది, నాలుక ద్వారా శరీరం అపవిత్రమవుతుంది. జాగ్రత్త, నీ కళ్ళు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త. అలాగే ఉండద్దు. నీవు ఆ మహిమను చూడు. ఆ మహిమను చూసి ఆ ప్రత్యక్షత కలిగిన తర్వాత నోటితో మాట్లాడడం. మహోన్నతుని విద్యలో కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవడం లాగా ఈ భక్తి జీవితంలో నోరు ఎక్కడ మూయాలి, ఎక్కడ తెరవాలో తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే భక్తి అంటే అది. ఇది సాధన చేస్తే తప్ప పరిపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి వచ్చిన వాడు అతడు జ్ఞానవంతుడై ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు, అతడు తర్కిస్తాడు. విశ్వాసం, ప్రేమ, ఈ నిరీక్షణ అన్ని పుష్కలంగా లేఖనాలు ఉన్నవన్నీ ఆ వ్యక్తిలో ఉంటాయి. ఆ స్థితికి రావాలి అంటే నీవు ఏం చెయ్యాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఇక్కడ వాకింగ్ కనెక్షన్ అలా పెట్టుకోవాలి. ఆశపడే వాళ్ళు ఉండాలండి. నేను ఆ స్థితికి వెళ్ళాలన్న ఆశ నీలో ఉండాలి. ఆ ఆశ లేకపోవడమే పాపం. నీ ఆశలు ఎక్కడున్నాయి? దేవుడు అడుగుతున్నాడు, నీ ఆశలు ఎక్కడున్నాయి? లోకం మీద ఆశ ఉందా? శరీరాశలతో ఉన్నావా? నేత్రాశ ఉందా? ఇంకా ధనం మీద ఆశ ఉందా? ఇంకా బంధువులతో ఉండాలన్న ఆశ ఉందా? ఏ ఆశల్లో బ్రతుకుతున్నా? నీకు ఉండవలసిన ఆశ ఎక్కలేనంత ఎత్తైన కొండ నాకు ఎక్కించన్న ఆశ దావీదులో ఉంది. నా ఆశ ఏంటి అని అడిగితే, నేను భక్తి జీవితంలో కొండెక్కలేను. మోషేని దేవుడు ఎక్కడికి ఎక్కించాడు? కొండెక్కించాడు, తన మహిమతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఇది నా ప్రార్థన. హృదయ నివేదన అన్న దాంట్లో భక్తుడు కోరిక చెప్పాడు, వినువీధిలో నిన్ను కలియక. అంటే వినువీధి అంటే మధ్యాకాశంలో కలియక ముందు ఒక దినము సీనాయి అనుభవంలో నేను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినువీధిలో నిన్ను కలియక ముందక దినమై నన్ను సీనాయి నగముపై. వినువీధిలో నిన్ను కలియక ముందొక దినమై నన్ను సీనాయి నగముపై. ఒంటరిగాని
భాగ్యము నిమ్ము నీ కౌగిటనే మురియగా నిమ్ము. ఈ స్థితికి నేను ఎదగాలి, ఎత్తలేనంత ఎక్కలేమా కొండ, ఆ స్థితికి నేను ఎదగాలని దావీదుకు ఆశ ఉంది. కావలివారు ఉదయం కొరకు కనిపెడతాడు, కాపలవాడు కావలివాడు, ఇదిగో నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆశతో ఉన్నాను. ఆశ ఏం ఆశ అంటే మన దేవుడుకున్న మంచి లక్షణం ఏంటంటే ఆశ కలిగిన వాడిని దేవుడు తృప్తిపరుస్తాడు. 107వ కీర్తన 9వ వచనం మనం చదువుకున్నాం. అదే చదువమ్మా. ఏలయనగా ఆశ గల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారికి. అలాగా మనం భక్తి కొరకు, నీతి కొరకు ఆకలి దప్పుల్లాగా భక్తి జీవితం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఆశలు ఇలాంటి ఆశలు ఉండాలి నీకు. కానీ నీ ఆశలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నేత్రాశ, శరీరాశ, ఈ లోకంలో ఏదో సంపాదించాలని. లోతు భార్య ఏమైపోయింది? వెనక్కి తిరిగి యాత్ర స్తంభించిపోయింది. ఇశ్రాయేలీలు దేవుని వైపు చూడడం మానేసి అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ కోరికలు మారిపోయాయి. ఎంతమంది అయితే వచ్చారో చాలామంది అరణ్యంలో రాలిపోయారు. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ. ఈ లోకం నుంచి వేరు చేసి నిన్ను ఆ యొక్క సమీపించరాని తేజస్సు నుంచి దేవుడు అంత త్యాగం చేసి భూమి మీదకి వస్తే నీకు న్యాయమైన ఆశలు ఉండట్లేదు. ఎంతసేపు ఆడపిల్లలు పెళ్లి చేస్తే ఆ భర్త పేరు వృద్ధి చేద్దామని లేదు, ఎంతసేపు అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇదే కుమారుని తండ్రి ఇంటి, ఎంతసేపు ఇంక అదే. భూమి మీద కన్యక కూడా అలాగే ఉంది, సేమ్ నీలాగే ఉంది కన్యకే. ఎంతసేపు ఈ భూమి మీద ఆదాము ఇండ్లు శాశ్వతం కాదు. కుమారి నీ తండ్రి ఇల్లు మరవమని ఎవరు చెప్పారు? దేవుని సంఘాన్ని చెప్పాడు. ఇది ఆదాము ఇల్లు ఎప్పటికైనా నాశనం అయిపోద్ది, ఇది శాశ్వతం కాదు మనకి. ఎలాంటి ఆశ ఉండాలి అంటే ఆ ఇల్లు చేరక మునిపే నేను ఆ భక్తిలోని దావీదునట్టు ఎత్తైన ఆశ పెట్టుకున్నాడంట దావీదు. న్యాయమైన సమంజసమైన ఆశలు లేకపోవడము ఘోరమైన క్షమించరాని పాపముతో సమానం. దేవుడు ఒక వాగ్దానం చేసి ఆశపడిన వారిని నేను మేలు చేస్తా. ఏంటంటే ఆశ ఉంది, నేను భక్తిలో పరిపూర్ణ కావాలి, నేను సాధన చేయమన్నాడు పౌలు. సాధన చేసి భక్తిలో పరిపూర్ణులు కావాలని ఎవరు కాగలరంటే దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు. 130వ కీర్తన అందులో కూడా భక్తుడు అంటాడు. 130వ కీర్తన ఆ వచనం చదవం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎందుకు ఆశ పెట్టుకుని ఎలా తృప్తిపరుస్తాడంటే కృపనిచ్చి తృప్తిపరుస్తాడు. అందులో 3 దొరుకుతాయి. ఒకటంటే కృప దొరుకును, క్షమాపణ దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును. 3 ఉన్నాయి. మన దేవుడు అంత గొప్పవాడండి. దేవునికి స్తోత్రం. ఓహో, ఇన్ని రోజులు లోకం వైపు ఆశపడ్డావా? ఇన్ని రోజులు ఎలా పడితే అలా తిరిగావు, మంచిదే. ఇప్పుడైనా లైన్లోకి వచ్చావు, దారిలోకి వచ్చావు, రా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. భక్తుడు చెప్తున్నాడు దావీదు, ఇశ్రాయేలు యెహోవా మీద. మొదటి వచనంలో ఏం చెప్పాడు? యెహోవా అసలు నీ ముందు నిలబడాలంటే నేను నిలబడలేనని చెప్పాడు భక్తుడు. ఏమన్నాడు? కనిపెట్టిన ఎడల ఎవడు నిలవగలడు? నీ యొద్ద క్షమాపణ దొరుకును, ఇక్కడేమో కృప దొరుకును అన్నాడు. విమోచన ఎలా క్షమిస్తాడంటే దేవుడు కృపకు మహా దైశ్వర్యం కలిగిన వాడు. కృప దొరుకును, క్షమాపణ దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును. లోకాశలతో ఉన్నావేమో, ధనాపేక్షతో ఉన్నావేమో, భోగాపేక్షలతో ఉన్నావేమో, రకరకాల ఆశలు ఉన్నాయండి.
ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు ఆశలు విడిచిపెట్టలేదు. అందుకే పాట రాశాడు, ఐగుప్తు ఆశలు అన్నీ విడిచు రంగుగా యేసుని. మనకు కూడా అలాంటి ఆశలు ఉన్నాయి కొంతమందిలో. లేవు అనడానికి లేదు, మనిషి ఆశాజీవి, ఏదోటి ఆశపడుతుంటాడు. కానీ నీ ఆశ దేవుని మీద పెట్టుకో. భక్తి జీవితంలో ఇది భక్తుడు చెప్తున్నాడు, నేను చెప్పలేదు. ఇశ్రాయేలు అంటే వేరుపరచబడిన జనాంగమా, ఆ యొక్క కనానుకు ప్రయాణం చేస్తున్న జనాంగమా, నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకో. చిన్న చిన్న తేడాలుంటే ఆయన క్షమిస్తాడు, కృపనిస్తాడు, విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ పెట్టుకో, ఎందుకంటే కావలి వారు ఉదయం కొరకు కనిపెడతారు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన క్షమాపణ కొరకు, ఆయన కృప కొరకు, విమోచన కొరకు కనిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా దేవుని బిడ్డలారా, మనకు ఆశ ఉందంటే భక్తి సాధన చేస్తూ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? భక్తిలో సంపూర్ణ భక్తి చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణమైన భక్తి అని ఉంది. మాన్యత కలిగంటే సంపూర్ణ భక్తి చేసేవాడికి పరలోకం రెస్పెక్ట్ ఇస్తుందండి. ఈ భూమి మీద భక్తిపరుడు ఏదైనా మూసాడు అనుకోండి, అది పరలోకంలో మూయబడుతుంది. ఈ భూమి మీద ఏది ఇప్పుతాడో అది పరలోకంలో ఇప్పబడుతుంది, చెప్పాడు దేవుడు. నిజమైన భక్తుడు లోకాన్ని శాసిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభావితం చేస్తాడు దేవుని కొరకు. కొన్ని కార్యాలు చేశారు ఆ దినాల్లో, కానీ వాళ్ళు దేవుని మీద ఆశపడ్డారు వాళ్ళందరూ. మనమేమో ఇంకా భూ సంబంధమైన ఆశల్లో ఉన్నాం. ఆదివారం కనిపిస్తారు, మిగిలిన రోజు రారు. మరి దేవుని మీద నిజంగా నువ్వు భక్తిలో పరిపుతుంటే భక్తిపరుడు రోజు దేవుని వెంబడిస్తాడు. భక్తిపరుడు బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. భక్తిపరుడు అన్నీ ఉంటాయి, చెప్పడే దినాన్ని ఉంటాయి. అన్నీ పొందుకోవాలంటే నువ్వు ఆశతో దేవుని సన్నిధికి రావు. ఆశతో వచ్చిన వాడు ఎప్పటికీ సిగ్గుపడ్డండి, గుర్తుపెట్టుకోండి. ఆశతో దేవుని దగ్గరికి వచ్చేవాడిని దేవుడు సిగ్గుపరచడు. ఆ వ్యక్తిని ఏదైతే అడిగాడో అది దేవుడు తీరుస్తాడు. ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో తోడా, ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా, సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నా పైనుండా, సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నా పైనుండా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చి. లోకం మీద ఆశ వదిలేసి, నీ కొడుకు మీద ఆశ వదిలేసి, కూతురు మీద ఆశ వదిలేసి, మనవుళ్ళ మీద మనవరాళ్ళ మీద ఆశలు వదిలేసి దేవుని మీద ఆశ పెట్టుకోండి. అవన్నీ మబ్బు ఇడిపోతాయి, కొన్ని రోజులకి మబ్బు ఊడగొట్టేస్తాడు దేవుడు. చాలామంది ఏంటంటే మనవని చూసి పొంగిపోతుంటారు, మనవరాలు చూసి పొంగిపోతుంటారు. ఏంటో తెలియదు. ఎక్కడ పొంగిపోవాలి? దేవుడు ముఖదర్శనంతో పొంగిపోవాలి దైవ సన్నిధికి వచ్చి. ఇంక ఇలాంటి ఆశలు ఉంటే మనం దేవుళ్ళు ఏమి ఎదుగుతామండి? నీ కొడుకు ఇచ్చినా, ఆ కొడుకు ఇచ్చినా, ఆ కొడుకు కూతురు ఇచ్చినా దేవుని కొరకే వాళ్ళు పెంచాలి, దేవుని కొరకే జీవించాలి. వీళ్ళు దేవుని భక్తులుగా తయారు చేయాలి, సవాల్ చేయాలి, కానీ మురిసిపోవడం కాదు. పిల్లలు చూసి నీకన్నా ఎక్కువ మురిసిపోతాను నేను. ఆ తర్వాత మురిసిపోయే ముందు దేవుడు మనల్ని చూసి మురిసిపోతున్నాడు ఆ దేవుడు. కాబట్టి ఈరోజు పాఠం ఏంటంటే, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మామూలుగా కాదు, మేలుతో తృప్తిపరుస్తాడు. ఆకలి కొని వారికి ఎలాగా
మేలుతో తృప్తిపరిచాడో, నేను భక్తి జీవితంలో ఈ స్థితిలో ఉండాలనుకుంటున్నాను. అన్నీ నాలో ఉండాలి. కృపావరములు ఉండాలి, జ్ఞానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దేవుడు కోరుకున్న భక్తిలో ఎన్ని దినుసులు ఉన్నాయో ఆ దినుసులు దయ ఉండాలి, కరుణ ఉండాలి. దేవుడంటే భయపడాలి, మనుషులు కాదండి. దేవుని కొరకు కార్యాలు చేయండి. భయానకం అంటే భీమత్సం అనే రసం, కరుణారసం, దయారసం, కొన్ని రసాలు ఉంటాయంట. ఆ రసాలన్నీ నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిని రసముతో, కొన్ని రసాలతో పోల్చాడు. అనేక రసాలు కలిగితే భక్తి అనేది ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ భక్తి కూడా సెపరేట్గా భక్తి రసము అంటారు. మళ్ళా ఎవరు అరిసారు అలాగా? చిన్నపిల్ల? అవునవును. ఎవరు? ప్రేమ్ కుమార్ వాళ్ళ తమ్ముడా? సంతోష్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి సంతోషం లేకుండా చేస్తున్నాడు. మంచిది. మన పిల్లలు వస్తారు కదా, శ్రీనుకు మళ్ళా మనవడు పుట్టాడు. మళ్ళీ కొత్త ఆత్మ వచ్చింది సంఘంలో. కాబట్టి ఆ ఆత్మ పుట్టడమే మొత్తం. పార్వతి ఉండిపోయింది, వాళ్ళు ఉండిపోయారు, భర్త ఉండిపోయారు. ఆ సంతోషంలో, పరవశంలో దైవ సన్నిధి మానేశారు. అయ్యో, ప్రార్థన చేశాం. మంచిది. మనం దైవ సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే దేవుని మీద ఆశతో. అంటే మాషిలమణి గారు చెప్పారు, ఆశ లేని వారిని గుర్తుపెట్టుకు రాసుకోండి. ఆశ లేని వాడిని ఆశీర్వదించాడు దేవుడు. ఆశ ఉంటేనే ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశలు ఉండాలంటే, నా కొండ ఎక్కాలి. ఆ కొండ ఎందుకు తెలుసా ఎక్కేవాడు? మాస్టర్మన్ గారు చెప్పారు, ఆ కొండ మీద యెరూషలేము శత్రువులు అంతా కూడా ఆక్రమించారంట. వాళ్ళని వెళ్ళగొట్టి దాన్ని స్వతంత్రించుకున్నాడంట. దావీదుకున్న ఉత్తమమైన కోరిక చెప్పాడు. రోజు గొర్రెలు కాసుకొని వెళ్ళేవాడంట యెరూషలేము. అక్కడ చూసాము, శత్రువుల చేతిలో ఉంది అది. ఎప్పటికే నేను ఎదిగిన తర్వాత వాడిని ఏం చేస్తాను? స్వాధీనపరుచుకున్నాడు. మనం కూడా అంతే. ఈ భూమి మీద మనం దేవుడు కాపరి అయి ఉన్నాడు, నడుస్తున్నాం. మనం నడుస్తూ రోజు రోజుకు కూడా ఆ పరలోక యెరూషలేమును మనం స్వతంత్రించుకోవాలంటే ఈ అరిషడ్ వర్గాలనే శత్రువులు ఏం చేయాలి? జయించాలి. జయించాలంటే మనలో ఏ ఆశలు ఉండాలి? దేవుని మీదే తప్ప మనుషులెవ్వరి మీద ఆశ పెట్టుకోవడం మానేయాలి. అలా అయితేనే నువ్వు భక్తిలో ఏమవుతావు? పరిపూర్ణ. ఇశ్రాయేలు మీద ఆశ పెట్టుకుంటే ఏం చేస్తాడు? వీళ్ళలో కొన్ని లోపాలు ఉన్నాయి, క్షమిస్తానంటాడు. కొన్ని నేను కృపనిస్తాను. కొన్నిసార్లు సంపూర్ణంగా విడిపిస్తాడు కొన్నిటి నుంచి. అంత గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అందుకు 107వ కీర్తన 9వ వచనాన్ని మూలవాక్యంగా దేవుడు చదివించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన ఆశ అంతా ఏంటంటే, ఒకనాటికి నేను భక్తులు ఏం కావాలి? సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. దానికి కారణం నాలో ఆశలే, ఏది? లోకాశలే ఆటంకంగా ఉన్నాయి, శరీరాశలే ఆటంకంగా ఉన్నాయి, ఈ భవబంధాలన్నీ ఆశలు ఆటంకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఈ లోకంలో ఏదొద్దండి, అది దేవుడు ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు. కానీ ముందు దేవుని మీద ఆశ పెట్టుకుందాము. దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన క్షమాపణను, దేవుడిచ్చిన విమోచనను పొందుకొని భక్తిలో పరిపూర్ణమైపోదాం. ప్రభు కృప మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. రండి, మనలను మనం పరీక్ష చేసుకుందాం. రండి. ప్రతి ఒక్కరూ మోకరించి పరీక్షించుకోవాలి. వందనాలు, వందనాలు, వందనాలు.